హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హెయిర్ లాంగ్గా ఉండాలని ఇంకా థిక్గా ఉండాలని అందరూ కోరుకుంటారు. అయితే ఇప్పుడున్న లైఫ్ స్టైల్ వల్ల అది పాసిబుల్ అవ్వట్లేదు. అయితే మనం ఇంట్లోనే చిన్న చిన్న టిప్స్ని యూస్ చేసుకొని ఈ హెయిర్ రాలిపోయే సమస్యని ఎలా క్యూర్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. హెయిర్ ఫాల్ అవ్వకుండా మన హెయిర్ అనేది మంచిగా పెరగడం కోసం ఇప్పుడు కొన్ని రెమెడీస్ గురించి తెలుసుకుందాము. ఫస్ట్ రెమెడీ, దీనికోసం మనకు కావాలి బియ్యం. ఈ బియ్యంని మనం ఒక 3 to 4 టైమ్స్ వరకు వాష్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకుని వాటర్ని యాడ్ చేసుకోవాలి. బియ్యంలో మనకి స్టార్చ్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది హెయిర్ పైన ఉన్న ఎలర్జీస్ని ఇంకా డస్ట్ని ఇంకా ఎక్సెస్ ఆయిల్ని రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అందువల్ల మీ హెయిర్ బ్రేకేజ్ అనేది చాలా వరకు తగ్గుతుంది. ఇది మీ హెయిర్కి చాలా మంచిగా కండిషనింగ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మీ హెయిర్ని సిల్కీగా, స్మూత్గా ఇంకా బ్రేకేజెస్ రాకుండా, డ్యామేజ్ అవ్వకుండా దాన్ని కాపాడుతుంది. ఎప్పుడైతే మనం సన్లో కానీ లేదంటే పొల్యూషన్ కానీ వెళ్ళినప్పుడు మనకి సన్ యూవీ రేడియేషన్స్ వల్ల హెయిర్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది. సో ఆ డ్యామేజ్ నుంచి మనం కాపాడుకోవడం కోసం ఈ రైస్ వాటర్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి, అందులో రైస్ని యాడ్ చేసుకోవాలి. నార్మల్గా మీరు రైస్ వాటర్ ఎప్పుడైతే మీరు రైస్ని వాష్ చేసుకుంటారో దాని తర్వాత మీరు కొంచెం రైస్ని నానబెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఇలా ఈ రైస్ని మీరు యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఈ వాటర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని మనం ఒక 30 to 20 మినిట్స్ వరకు బాగా ఈ రైస్ని వాటర్లో నాననివ్వాలి. అలా నానిన తర్వాత మనకి వాటర్ అనేది చాలా వైట్గా టర్న్ అవుతుంది. సో అలా ఆ వాటర్ మనం ఆ స్టోర్ బాటిల్ ఏదైనా స్ప్రే బాటిల్లో కానీ లేదంటే ఏదైనా కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. అలా స్టోర్ చేసుకుని మీరు ఈ వాటర్ని మీ హెయిర్ని కండిషనర్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే 2 weeks పాటు నిల్వ ఉంటుంది. లేదంటే మీరు ఒక 3 to 4 days వరకు రూమ్ టెంపరేచర్లో నిల్వ ఉంచుకోవచ్చు. ఇది మనకి ఇందులో మనం ఏమీ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయట్లేదు కాబట్టి స్టోరేజ్ ప్రాసెస్ అని మనకి ఇది చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఇది చాలా తొందరగా మనకి పాడైపోవడం జరుగుతుంది కాబట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇలా మీరు ఈ రైస్ వాటర్ని ఒక కంటైనర్లో కానీ లేదంటే స్ప్రే బాటిల్లో కానీ ఏదైనా ఎంటీ బాటిల్స్లో స్టోర్ చేసుకుని మీ హెయిర్ కండిషనింగ్కి యూజ్ చేసుకోవచ్చు. ఎలా యూజ్ చేయాలి అంటే, ఫస్ట్ మీ హెయిర్ని బాగా షాంపూ ఇంకా కండిషనింగ్ చేసిన తర్వాత ఈ రైస్ వాటర్ని మీరు స్టోర్ చేసి పెట్టుకున్న తర్వాత మీరు ఎప్పుడైతే మీ హెయిర్కి షాంపూ చేసుకోవాలనుకుంటున్నారో అప్పుడు మీరు ఈ వాటర్ని మీరు కాటన్తో కానీ లేదంటే స్ప్రే బాటిల్తో కానీ నీట్గా స్కాల్ప్కి, హెయిర్ లెంత్కి మొత్తం కూడా రూట్స్ నుంచి మనం టిప్ వరకు కూడా ఈ వాటర్ని మీరు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఒక 1 to 45 మినిట్స్ వరకు ఉంచుకోవాలి. తర్వాత మీరు నార్మల్గా షాంపూ ఇంకా కండిషనింగ్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా మీరు వాష్ చేసుకోవచ్చు. ఇలా ఈ వాటర్ని మీరు రెగ్యులర్గా యూజ్ చేసినట్లయితే ఇది మీకు మీ హెయిర్కి బాగా కండిషనర్ లాగా పనిచేస్తుంది అండ్ మీ హెయిర్ బ్రేకేజెస్ని తగ్గిస్తుంది అండ్ మీకు మీ కొత్త హెయిర్ గ్రోత్ కూడా ప్రమోట్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సెకండ్ రెమెడీ, దీనికోసం మనకు కావాలి ఆనియన్. ఈ ఆనియన్ని మనం నీట్గా క్లీన్ చేసుకుని దీన్ని గ్రేట్ చేసుకుని దీన్ని జ్యూస్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ఆనియన్ని మీరు నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా గ్రేట్ చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా మిక్సీలో కానీ లేదంటే మీరు బ్లెండ్ కూడా చేసుకోవచ్చు. సో ఇలా ఆనియన్ది మనం జ్యూస్ని రిమూవ్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు కావాలి పెరుగు. ఇలా ఆనియన్ జ్యూస్ని ఒక బౌల్లో రిమూవ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇదే బౌల్లో మనం కర్డ్ని యాడ్ చేసుకోవాలి. ఇలా పెరుగుని యాడ్ చేసిన తర్వాత దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పెరుగుని కూడా ఈ ఆనియన్ జ్యూస్లో మిక్స్ చేసుకున్న తర్వాత ఇది మీ స్కాల్ప్కి ఇంకా హెయిర్కి బాగా అప్లై చేసుకుని ఒక 2 to 3 మినిట్స్ పాటు బాగా మసాజ్ చేయాలి. స్కాల్ప్ పైన ఎప్పుడైతే ఆనియన్ జ్యూస్ని అప్లై చేస్తామో అది మీ స్కాల్ప్ పైన ఉన్న డర్ట్ని ఇంకా డస్ట్ని రిమూవ్ చేసి మీ డాండ్రఫ్ని కూడా రిమూవ్ చేయడానికి ఆనియన్ జ్యూస్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఈ పెరుగు అనేది మీ హెయిర్ని బాగా కండిషనింగ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మీ హెయిర్ని స్మూత్గా, నరిష్డ్గా ఉంచడానికి పెరుగు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. పెరుగుని యూజ్ చేయడం వల్ల ఇందులో ఉన్న ప్రోటీన్స్ ఇంకా నరిష్మెంట్స్ అనేవి మీ హెయిర్ని రాలకుండా తగ్గిస్తుంది అండ్ మీ హెయిర్ గ్రోత్ కూడా అవ్వడానికి ఎంతో బాగా ఇది హెల్ప్ చేస్తుంది. హెయిర్ గ్రోత్ ప్రాసెస్లో మనం ఎప్పుడైతే ఆనియన్ జ్యూస్ని ఇంకా పెరుగుని మిక్స్ చేసుకుని అప్లై చేస్తామో యాజ్ ఎ కండిషనర్, ఇది మీ స్కాల్ప్ని బాగా కండిషనింగ్ చేసి మీ డ్యామేజ్డ్ హెయిర్ని రిపేర్ చేస్తుంది అండ్ మేనేజబుల్గా ఉంచడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇలా ఈ మిక్స్చర్ని మీరు మీ స్కాల్ప్కి ఇంకా హెయిర్ మొత్తానికి కూడా బాగా అప్లై చేసుకుని తర్వాత మీరు ఒక 1 to 45 మినిట్స్ వరకు ఆగాలి. నెక్స్ట్ మీరు మీ హెయిర్ని వాష్ చేసుకోవాలి. నార్మల్గా కండిషనర్ ఇంకా షాంపూని యూజ్ చేసుకొని మీరు వాష్ చేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ని మీరు వీక్లో 2
to 3 టైమ్స్ వరకు రిపీట్ చేయొచ్చు. ఇలా మీరు కండిషనర్ని మిక్స్ చేసుకుని ఈ మొత్తాన్ని కూడా మీరు ఈ 2 ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకొని అప్లై చేసుకున్నట్లయితే ఇది మీకు మీ హెయిర్ని బాగా కండిషనింగ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ విధంగా ఈ కండిషనింగ్ ప్యాక్ని ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఇది మీ హెయిర్ రాళ్ళని తగ్గించి మీకు కొత్త హెయిర్ గ్రోత్ అవ్వడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. థర్డ్ రెమెడీ, దీనికోసం మనకు కావాలి ఉసిరికాయలు ఇంకా నిమ్మకాయ. ఫస్ట్ మనం ఈ ఉసిరికాయల్ని బాగా గ్రేట్ చేసుకోవాలి, లేదంటే బ్లెండర్లో వేసుకుని దీనిది బాగా జ్యూస్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఉసిరికాయని ఇలా మనం నీట్గా గ్రేట్ చేసుకోవాలి, లేదంటే మీరు బ్లెండర్లో వేసి కూడా నీట్గా దీన్ని జ్యూస్ ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. ఉసిరికాయలో మనకి మన హెయిర్ని బాగా కండిషనింగ్ చేసే ప్రాపర్టీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఉసిరికాయని యూజ్ చేయడం వల్ల రెగ్యులర్గా ఇది మీ హెయిర్ని తెల్లబడకుండా, అంటే వయసుకు ముందే మీ హెయిర్ అనేది ఏదైతే తెల్లబడుతుందో అది కూడా రాకుండా ఇది కాపాడుతుంది. అండ్ ఇది మీ హెయిర్ని బాగా నరిష్డ్గా ఉంచుతుంది అండ్ రాలకుండా తగ్గించి మీ డ్యామేజ్డ్ హెయిర్ని రిపేర్ చేయడానికి ఈ ఉసిరికాయ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇలా ఉసిరికాయ జ్యూస్ని రిమూవ్ చేసి పెట్టుకున్న తర్వాత ఇందులో మనం లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ సొల్యూషన్ని మీ హెయిర్కి బాగా అప్లై చేసుకోవాలి. అంటే ఎప్పుడైనా కండిషనింగ్ ప్యాక్ అప్లై చేసుకునే ముందన్నా, లేదంటే మీరు ఆయిలింగ్ చేసుకున్న తర్వాత హెయిర్ వాష్ చేసుకునే ముందు ఈ సొల్యూషన్ని మీరు మీ స్కాల్ప్కి, మీ హెయిర్కి మొత్తం కూడా అప్లై చేసుకోవాలి. ఈ సొల్యూషన్ని మీరు అప్లై చేసుకున్నట్లయితే ఇది మీ హెయిర్ని రాళ్ళని తగ్గించి మీ హెయిర్ని బాగా థిక్గా ఇంకా లాంగ్గా పెరగడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇందులో మనం ఉసిరికాయని యాడ్ చేసాం కాబట్టి అది మీ హెయిర్ని వయసుకు ముందే తెల్లబడకుండా కాపాడడంలో చాలా బాగా ఇది మీకు హెల్ప్ చేస్తుంది. ఇందులో మనం లెమన్ జ్యూస్ని యాడ్ చేసాం కాబట్టి ఇది మీ హెయిర్ని సిల్కీగా, స్మూత్గా ఇంకా మేనేజబుల్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ మీ హెయిర్ని న్యాచురల్గా షైనీగా ఉంచడానికి కూడా ఈ లెమన్ జ్యూస్ అనేది హెల్ప్ చేస్తుంది. సో ఇలా మిక్స్ చేసుకుని ఈ సొల్యూషన్ని మీరు యాజ్ ఎ కండిషనర్ యూజ్ చేసుకోవచ్చు. ఈ సొల్యూషన్ని అప్లై చేసుకుని మీరు ఒక 1 hour పాటు ఉంచుకున్న తర్వాత నార్మల్గా షాంపూ ఇంకా కండిషనర్ని యూజ్ చేసుకుని మీ హెయిర్ని వాష్ చేసుకోవచ్చు. లేదు అంటే మీరు యాజ్ ఎ లీవ్ ఆన్ సిరమ్ని కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే మీరు హెయిర్ షాంపూ ఇంకా కండిషనింగ్ అయిపోయిన తర్వాత ఈ సొల్యూషన్ని మీరు ఒక మగ్ వాటర్లో మిక్స్ చేసుకొని మీ హెయిర్ మొత్తానికి స్ప్రెడ్ చేసుకొని రిన్స్ చేసుకోవచ్చు. అంటే మీ హెయిర్ని నార్మల్గా ఈ సొల్యూషన్ని మిక్స్ చేసుకొని వాష్ చేసుకోవచ్చు. అలా మీరు వాష్ చేసుకుని తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అండ్ నెక్స్ట్ మీరు అలా కనుక చేసినట్లయితే ఇది మీ హెయిర్లో ఒక న్యాచురల్ షైన్ని ఉంచుతుంది. ఎప్పుడైతే మీరు బయటికి వెళ్తారో ఏదైనా డ్యామేజింగ్ ప్రాసెస్ నుంచి కూడా ఈ ఉసిరికాయ అనేది మీకు కాపాడడంలో హెల్ప్ చేస్తుంది. ఏదైనా లివ్ ఆన్ సెరమ్స్ని అప్లై చేసినప్పుడు కూడా ఇది మీ హెయిర్ని డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. సో ఈ విధంగా ఈ సొల్యూషన్ని మిక్స్ చేసుకొని మీరు హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ని మీరు వీక్లో 2 to 3 టైమ్స్ రిపీట్ చేయొచ్చు. ఫోర్త్ రెమెడీ, దీనికోసం మనకు కావాలి అలోవెరా ప్లాంట్. నెక్స్ట్ మనకు కావాలి కోకోనట్ ఆయిల్. ఫస్ట్ మనం ఈ అలోవెరాని నీట్గా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఈ అలోవెరావి సైడ్స్ అంతా కూడా మనం నీట్గా క్లీన్ చేసుకుని మనం పీసెస్ కట్ చేసుకోవాలి. అలోవెరాలో మనకి హెయిర్ కండిషనింగ్ ప్రాపర్టీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అండ్ ఈ అలోవెరాని మీ హెయిర్కి యూజ్ చేయడం వల్ల ఇది మీ హెయిర్ని రాలకుండా కాపాడుతుంది అండ్ కొత్త హెయిర్ గ్రోత్ ప్రమోషన్ కూడా చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలోవెరా అనేది మీ హెయిర్ని బాగా మాయిశ్చర్గా ఇంకా కండిషనర్డ్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ విధంగా మనం ఇది క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని నీట్గా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి, అందులో ఈ అలోవెరా పీసెస్ని యాడ్ చేసుకోవాలి. మ్యాక్సిమం మీరు న్యాచురల్ అలోవెరా తోటే ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ పాసిబుల్ అవ్వకపోతే మీరు జెల్ని యూజ్ చేయొచ్చు. సో ఇలా మీరు ఒక బౌల్లో పీసెస్ని యాడ్ చేసిన తర్వాత ఇందులో కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. మీరు ఎంతైతే ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో అంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. మీరు ఎక్కువ టైం వరకు ఈ ఆయిల్ని స్టోర్ చేసి పెట్టుకోవాలనుకుంటే మీరు ఎక్కువ క్వాంటిటీలో ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ప్రిఫరబుల్ ఏంటంటే మనం ఎక్కువ టైం కోసం మనకు రోజు ఇలా ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవడం కుదరదు కాబట్టి మీరు బెస్ట్ థింగ్ ఏంటంటే ఇలా స్టోర్ చేసుకోవడమే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఆయిల్ని ఇందులో మిక్స్ చేసుకుని ఈ పీసెస్ని నీట్గా మీరు ఒక హీటింగ్ ప్యాన్లో బాగా హీట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఆయిల్ అనేది మనకి బాగా హీట్ అయ్యేంత వరకు ఒక 6 to 7 minutes లేదంటే 10 to 12 minutes వరకు బాగా ఆయిల్ని హీట్ చేసుకోవాలి. అప్పుడు మనకి అలోవెరా ప్లాంట్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకి ఆయిల్లోకి వస్తాయి.
సో ఈ విధంగా మీరు న్యాచురల్ అలోవెరా ఆయిల్ని ప్రిపేర్ చేసుకుని మీ హెయిర్ పైన అప్లై చేసుకోవచ్చు. ఈ ఆయిల్ని మీరు హెయిర్కి రెగ్యులర్గా అప్లై చేసుకున్నట్లయితే ఇది మీ డాండ్రఫ్ ప్రాబ్లమ్ని పోగొడుతుంది, మీ హెయిర్ని కండిషనర్గా ఉంచుతుంది, హెయిర్ని ఎంతో స్మూత్గా, సిల్కీగా, ఇంకా సాఫ్ట్గా ఉంచుతుంది. దానివల్ల మీ హెయిర్ అనేది చిక్కులు లేకుండా, డ్యామేజ్ లేకుండా ఇది మీకు మీ హెయిర్ని స్ప్లిట్ ఎండ్స్ నుంచి కూడా కాపాడుతుంది. మెల్లిమెల్లిగా మీరు ఈ అలోవెరా జెల్ని యూస్ చేసినట్లయితే ఇది మీ స్ప్లిట్ ఎండ్స్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది. దానివల్ల మీ హెయిర్ గ్రోత్ అనేది బాగా ప్రమోట్ అవుతుంది. స్కాల్ప్ పైన అప్లై చేయడం వల్ల కూడా మీకు ఇది మీ హెయిర్ని రాలకుండా కాపాడి మీ హెయిర్ని బాగా గ్రోత్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. మీ హెయిర్ని బాగా నరిష్డ్ చేయడానికి కూడా కోకోనట్ ఆయిల్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది. మాయిశ్చర్గా ఇంకా మీ హెయిర్ని డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. సో ఈ విధంగా మీరు ఈ అలోవెరా ఆయిల్ని ప్రిపేర్ చేసుకుని మీ హెయిర్కి యూస్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ డౌట్స్ని ఇంకా అభిప్రాయాల్ని మా కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.